పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాలకి ఇచ్చేశారు. ఉగ్రవాదం కోలుకోకుండా దెబ్బ కొట్టాలని నిర్దేశించారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సైన్యం యొక్క వ్యూహం ఏంటి? అందుకు మనం ఎంత సన్నద్ధంగా ఉండాలి? పూర్తిస్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్తాన్ యొక్క ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది? అటువంటి పరిస్థితుల్లో అమెరికా, చైనా, రష్యా ఏం చేసే అవకాశం ఉంది? అణుదాడి జరిగే అవకాశం ఉందా? ఎంత క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. కాస్త ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి. మా టీంకి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి, మాకు చాలా గొప్ప బూస్ట్ మీరు ఇచ్చే లైక్. సో ఒక్క లైక్ ఇచ్చేయండి. పహల్గామ్ పాశవిక ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మీద ప్రతీకారానికి భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, పాకిస్తాన్ పౌరుల్ని పంపించేయడం, దౌత్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం వంటి పలు రకాల చర్యలతో భారత్ సైనిక పరంగా కూడా కొన్ని సన్నాహాలు ప్రారంభించింది. అయితే భారత్ ఎంతవరకు ముందుకెళ్తుంది? పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద మాత్రమే దాడి చేస్తుందా, లేదంటే ఉగ్రవాదులకి దన్నుగా ఉన్న స్థానిక సౌరాల మీద కూడా అస్త్రాలు ఊరిపెడుతుందా, లేకపోతే పాకిస్తాన్ మీద పూర్తిగా యుద్ధాన్ని దిగుతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నాయి. పాకిస్తాన్ మీద త్వరలో భారత్ దాడి తథ్యమని సరిహద్దుకి అవతల కూడా మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రవాది దాడి అనంతరం భారత ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి. ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, దాడికి పాల్పడిన వారికి, దాడి వెనుక సూత్రధారులకి అత్యంత కఠిన శిక్ష విధిస్తాం, వారిని కల్లో కూడా ఊహించిన విధంగా శిక్షిస్తాం, వారు అంత చూసేందుకు ఎంతవరకైనా వెళ్తాం, ఉగ్రవాదులు స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ భారత్ దాడి ఎప్పుడు, ఎక్కడ, ఎంత మేరకు ఉంటుందనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో ఉంది. గత అనుభవాలు, ఇరు దేశాల బలాబలాలు, పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, రక్షణ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిశీలించినప్పుడు పాకిస్తాన్ మీద భారత్ దాడి పూర్తి స్థాయిలో యుద్ధంగా కాకుండా పరిమితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాక్ ఉగ్రవాదుల దాడులకి భారత సైనిక చర్యల ద్వారా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. 2001లో భారత పార్లమెంటు మీద పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారత్ ఆపరేషన్ పరాక్రమ్ పేరిట భారత సైనిక మోహరింపు చేపట్టింది. 5 లక్షల మంది సైన్యాన్ని పాక్ సరిహద్దులను మోహరించి పాక్ మీద శతజ్ఞులను కాల్చిపులు జరిపింది. ఆ తర్వాత 2016లో యూరిలో భారత్ ఆర్మీ అవుట్ పోస్ట్ మీద ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైనిక కమాండర్లు నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కాశ్మీర్లోకి పాక్ సైనిక శిబిరాల మీద దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలామంది పాక్ సైనికులను చంపినట్టు భారత్ ప్రకటించగా పాక్ మాత్రం 2 చనిపోయారని, ఒక భారత సైనికుడిని బంధించామని తెలిపింది. మొత్తం మీద అప్పటి దాడిలో ఎటువైపు నుంచి ఎంతమంది చనిపోయారో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. 2019 పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోవడంతో భారత వాయుసేన పాక్లోని ఉగ్రవాద శిబిరాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ దాడిలో 350 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్టు భారత వాయుసేన వర్గాలు ఉటంకిస్తూ భారత మీడియా వెల్లడించగా ఎవరూ చావలేదని పాక్ ప్రకటించింది. ఆ మర్నాడు పాక్ యుద్ధ విమానాలు భారత్లోకి ప్రవేశించి దాడి చేశాయి. భారత్ MiG-21 యుద్ధ విమాన పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ F-16ని కూల్చివేసినట్టు మన వాయుసేన ప్రకటించింది. అయితే F-16 నుంచి అప్పటికే చేసినటువంటి క్షిపణి ప్రయోగం వల్ల మన MiG-21 కూలిపోయి వర్ధమాన్ పాక్ సైన్యానికి పట్టుపడ్డారు. ఆ తర్వాత నేరుగా మనం నడిపేటువంటి దౌత్య సంబంధాల వల్ల మళ్ళీ వర్ధమాన్ వెనక్కి వచ్చేశారు. మినిమం అంటే మినిమం ఇది చేయాలి. ఉగ్రవాద దాడులకు ప్రత్యేకంగా సరిహద్దు దాటి పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేది 2016, ప్రత్యేకించి 2019 తర్వాత కనీస చర్యగా మారింది. అందువల్ల పాక్ ఆగడాలను సహించబోమని సరిహద్దుకు అవతల చాటి చెప్పే ఉద్దేశంతో భారత్ కొంత గట్టిగానే స్పందించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న చర్యల కంటే తక్కువ స్థాయి చర్యలు తీసుకోవడం అనేది అసాధ్యమని కొంతమంది అంటున్నారు. పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజల నుంచి ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి ఉంది. పాక్లో ఉగ్రవాద శిబిరాల మీద భారత్ గట్టిగా దాడి చేస్తే అది పాకిస్తాన్కి గట్టి హెచ్చరిక పంపించినట్టు అవుతుంది. అయితే పాక్ ప్రతీకార చర్యలకు దిగితే ఇదంతా తీవ్ర సంక్షోభానికి, యుద్ధానికి దారి చేసే ప్రమాదం ఉందని విదేశాంగ శాఖ మంత్రి కూడా అంటున్నారు. భారత్ ఒకవేళ దాడి చేసి పాక్ మళ్ళీ ప్రతీకార దాడి చేయకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాక్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పాక్ స్పందన ఎలా ఉంటుందనే విషయం భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క పాకిస్తాన్, భారత్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, జరుగుతున్న పరిణామాన్ని చైనా నిశితంగా గమనిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని వాంగ్ పేర్కొన్నారు. కానీ వెంటనే చైనా వక్రబుద్ధిని స్పష్టంగా బయటపెట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను సంపూర్ణంగా చైనా మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ఏమన్నారంటే వాంగ్ ఈ చైనా విదేశాంగ మంత్రి, చైనా మిత్రదేశం, వ్యూహాత్మక సహకార భాగస్వామ్యమైన పాకిస్తాన్ భద్రతా ఆందోళనని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. పాక్ తన సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి మా పూర్తి మద్దతు ఇస్తాం. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో త్వరగా న్యాయ దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాం. ఈ విధంగా భారత్ పాక్ల ప్రాథమిక ప్రయోజనం ఎంతమాత్రం ఉపయోగపడదు. అంతేకాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా ఎలాంటి ప్రయోజనం చేయకూడదు. కనుక ఇరు దేశాలు సంయమనం పాటించాలి. ఇరుపక్షాలు ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి పరస్పరం ముందుకు రావాలి అంటూ ఆయన తెలిపారు. తద్వారా చైనా హస్తం కూడా ఇందులో ఉందా అనేటువంటి ప్రశ్నలు భారతీయులకు వస్తున్నాయి.